వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 42 సర్గః. ఏవముక్త్వా తు వచనం మారీచో రావణం తతః గచ్ఛావేత్యబ్రవీద్దీనః భయాద్రాత్రించర ప్రభోః. ఇంకా మారీచుడు రావణాసురుడి మాటలు వినటువంటి వాడై తాను చెప్పదలుచుకున్నటువంటి ఆ చివరి మాటలను కూడా చెప్పేసి, అలాగే రావణ, నీవు అన్నట్లుగా మరి ఇంకా బయలుదేరి వెళదా అన్నాడు అని అంటున్నాడు. ఏవం మారీచః వచనం ఉక్త్వా, ఈ విధంగా మారీచుడు సీతాపహరణం చెయ్యవద్దు, తద్వారా సర్వనాశనం సంభవిస్తుంది అని చెప్పి తాను చెప్పదలుచుకున్నటువంటి మాటలన్నీ కూడా చెప్పి బోధించినప్పటికీ కూడా రావణాసురుడు ఇంకా మాట వినకపోయేటప్పటికీ తతః రాత్రించర ప్రభోహో, ఆ తరువాత రాక్షసుల యొక్క ప్రభువు అయిన రావణాసురుని యొక్క భయంతో అతను ఏం చేస్తాడోనన్నా, వధించేసేస్తాడేమోనన్న భయంతో, అంటే వధిస్తాడు అని అంటే ప్రాణాలు పోతాయన్న భయం కాదు, రావణాసురుడి చేతిలో వధించబడటం కంటే కూడా రాముడి చేతిలో కనుక వధించబడితే అది కొంత ఉత్తమంగా ఉంటుంది అనే ఉద్దేశంతో, మరి ఇంకా మాట వినకపోతే రావణాసురుడే వధించేస్తాడేమోనన్న భయంతో దీనమైనటువంటి స్థితిలో చేయకూడనటువంటి అకార్యాన్ని తాము చేస్తున్నామే అన్న ఆ భీతితోటి దుఃఖితుడై గచ్చావా, సరే నడింక వెళదాం నువ్వు అనుకున్నటువంటి పని చేయటానికి అని ఇది రావణం అబ్రవీత్. ఇంకా రావణుడితోటి మారీచుడు ఇక బయలుదేరదాము అని చెప్పి అన్నాడు. దృష్టశ్చాహం పునస్తేన శరచాపాసిధారిణ మద్వధ్యోద్యత శస్త్రేణ వినష్టం జీవితంచమే. దీనంగా ఉన్నాడు అని అంటే దానికి కారణం కూడా చెబుతున్నాడు. ఇది చాపాసిధారిణ, రాముడు ధనుస్సు ఖడ్గము ధరించి ఉంటాడు. అటువంటి ధనుస్సుని ఖడ్గమును ధరించి ఉన్నటువంటి రాముని చేత మద్వధోద్యత శస్త్రేణ, నన్ను వధించడానికి సంధించబడినటువంటి ఆయుధము కలిగినటువంటి తేన పునఃహం దృష్టః, ఒకవేళ నేను ఆ రాముడికి కనుక మరలా కనిపించినట్లయితే, అంటే ఇంతకుముందే 2 సార్లు విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ సమయంలో ఒకసారి ఆ రాముడి యొక్క బాణం తగిలింది, ఎలాగో బయటపడ్డాను, రాముడు చంపాలనుకోలేదు కాబట్టి సముద్రంలో పడి ప్రాణాలు దక్కించుకున్నాను. 2వసారి రాముడు బాణం ప్రయోగించే సమయానికి నేను పారిపోయాను కావున ప్రాణం దక్కించుకున్నాను. ఇంకా 3వసారి మాత్రం శరాన్ని సధిస్తూ బాణాన్ని ఎక్కుపెట్టినటువంటి రాముడి కంట కనుక నేను పడ్డాను అని కనుక అంటే ఇంకా జీవితం వినష్టం, జీవితం వినష్టం, ఇంకా తన జీవితం, ఆ మారీచుడి యొక్క జీవితం నశించినట్లే, ప్రాణము గతించినట్లే. ఇకపైన రాముడి బాణములు తన ప్రాణములు తీయకుండా ఉండవు అని నిశ్చయానికి వచ్చేశాడు మారీచుడు. ఇంకా నహిరామం పరాక్రమ్య జీవన్ ప్రతినివర్తతే వర్తతే ప్రతిరూపోసౌ యమదండః తస్యతే. రావణ, నీకు కూడా చెబుతున్నాను విను. రామం పరాక్రమ్య జీవన్, మారీచుడు అంటే నీకు వ్యతిరేకంగా ఉన్నా అంటే నువ్వు చెప్పవలసినటువంటి మాటలు కాదు, కానీ అవన్నీ కూడా చెప్పావు. కానీ చివరికి నా మాట ప్రకారం నీవు మరలా మారీచుడిగా మారావు. ఇది మారీచుడి మాట అంటే ఈ విధంగా ఉండేవాడే మారీచుడు తప్ప వెనుదిరిగేవాడు మారీచుడు కాదు అని చెప్పి అంటూ సౌందర్యయుక్తం ఏతత్తే భాషితం, పరాక్రమంతో కూడినటువంటి, తెగుంపుతో కూడినటువంటి ఈ నీ మాట ఏదైతే ఉన్నదో రాముడిని ఎదుర్కోవడానికి సిద్ధమన్నట్లుగాను, ఇంకా నేను చెప్పినటువంటి మాట వినడానికి సిద్ధమన్నట్లుగా ఏదైతే నువ్వు మాట్లాడావో ధైర్యంగా,
అది నీకు తగినటువంటి మాట అని చెప్పి అంటున్నాడు. మారీచుడు ధైర్యంగా కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో అన్నాడు. కానీ ఇక్కడ రావణాసురుడు ఏమంటున్నాడు, నువ్వు ధైర్యంగా చెప్పావు, అదే నీ గొప్పతనము అన్నట్లుగా అంటున్నాడు. అంటూ ఏతత్తే భాషితం, నీవు నీలా ఇప్పుడు మాట్లాడావు, మచ్ఛందాదివ, నా ప్రేరణతోటి నీవు మరలా పూర్వ వైభవాన్ని, ఒకప్పుడు ఏ విధంగా అయితే ఉండేవాడు అంతటి ఆ పరాక్రమాన్ని మరలా పొందావు. లేకపోతే ఇంతకుముందు వరకు నాకు ఎదురు చెబుతూ రాముడి గురించి గొప్పగా మాట్లాడినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు నువ్వు కాదు, అసలు అటువంటి వాడు మారీచుడే కాదు. కానీ ఇప్పుడు ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో సీతాపహరణానికి బయలుదేరదా అన్నాడు అని చెప్పి, ఇప్పుడు నువ్వు నిజమైనటువంటి మారీచుడివి, ఇప్పుడు నీకు తగినటువంటి మాటలు మాట్లాడావు. ఇంతకుముందు నాకు బోధించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీవు మాట్లాడవలసినటువంటి మాటలు కాదు. ఇదానీ మారీచోసి, ఇప్పుడే నీవు నిజమైనటువంటి మారీచుడిగా మారావు, కావున మన కార్యం సిద్ధించినట్లే అని చెప్పి అంటూ ఇంకా అంటున్నాడు. మారీచుడనేవాడికి లోకప్రసిద్ధిగా ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే, మారీచుడు కనుక వచ్చాడు అంటే అందరినీ కూడా హింసిస్తాడు, మారీచుడికి ఏది కూడా ఎదురు లేదు, మారీచుడు అనుకుంటే ఏదైనా సాధిస్తాడు అని చెప్పి లోకప్రసిద్ధి ఏదైతే ఉన్నదో అదిగో దానికి తగిన విధంగా ఇప్పుడు నీవు మాట్లాడావు, కావున ఇప్పుడు నువ్వు మారీచుడు అయ్యావు అని అంటూ ఆరుహ్యతామయం శీఘ్రం రథో రత్న విభూషిత మయా సహ తథాయుక్త పిశాచ వదనైః కరైః. నువ్వు ముందుగా వెళ్ళడము, మనిద్దరం కలిసే వెళదాం. ఇదిగో నేను తీసుకువచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి రథము చక్కటి గాడిదలు కట్టబడినటువంటివి, ఆ గాడిదల ముఖాలు కూడా పిశాచ ముఖాల్లో ఉన్నాయి. పిశాచపు ముఖాలతో కూడినటువంటి గాడిదలు లాగుతున్నటువంటి ఇదిగో ఈ రథాన్ని నీవు కూడా ఎక్కు అని చెప్పంటున్నాడు. పిశాచ వదనైః ఖరైః యుక్తః తథా అయం రథః. ఇంకా ఇగో పిశాచ ముఖాలతో కూడిన గాడిదల చేత నడపబడేటువంటి లాగబడేటటువంటి ఈ రథం ఏదైతే ఉన్నదో ఈ రథాన్ని ఎక్కవయ్యా, మయా సహ శీఘ్రం ఆరుహ్యతాం, నాతో పాటు నీవు కూడా ఈ రథంలో ఎక్కు, ఇద్దరం కలిసి ఇంతకి చాలా వేగంగా మనం అనుకున్నటువంటి కార్యాన్ని సాధించడానికి వెళదాము అని అంటూ ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి తాం శూన్యే ప్రసభం సీతాం ఆనయిష్యామి మైథిలీం. మరలా చెబుతూ ఉన్నాడు రావణాసురుడు, మారీచా, నువ్వు బంగారు లేడి రూపంలో మారి వైదేహీం ప్రలోభయిత్వ, సీతాదేవిని ప్రలోభపరిచి అంటే లోభపెట్టి ఇది నాకు కావాలి అనిపించే విధంగా నీవు అక్కడ ప్రవర్తించి ఆశ కలిగించి యథేష్టం గంతుమర్హసి, నీవు అక్కడ నుంచి ఎక్కడికైనా పారిపో, నువ్వు ఆమెకు మాత్రం నీవు కావాలి అంటే ఈ బంగారు జింక నాకు కావాలి అనిపించాలి, అలా అనిపించిన తర్వాత నువ్వు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చిన చోటు ఎటైనా వెళ్ళు. అప్పుడు రామలక్ష్మణుడు కూడా నీ వెనక వచ్చేస్తారు. ముందు రాముడు, ఆ తర్వాత నీవు అరిచేటటువంటి అరుపు వల్ల లక్ష్మణుడు కూడా వచ్చేస్తాడు. సీతాదేవి యొక్క ప్రేరణతోటి లక్ష్మణుడు కూడా నీ వద్దకు వచ్చేస్తారంటే సీతాదేవిని విడిచి వాళ్ళు దూరంగా వచ్చేస్తారు. ఇంకప్పుడు శూన్యే, ఎవ్వరూ లేనటువంటి సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి సీతాదేవిని మైథిలీం తాం సీతాం ప్రసభం ఆనయిష్యామి, ఆ సీతాదేవిని బలాత్కారంగా ఆ పంచవటి నుండి నేను అపహరించి తీసుకువచ్చేస్తాను. కావున మనం ఇప్పుడు వెళ్ళి చేయవలసినటువంటి పని ఇది అని చెప్పి అంటూ తతో రావణ మారీచౌ విమానమివ తం రథం ఆరుహ్యయతు శీఘ్రం తస్మాదాశ్రమ మండలాత్. ఇంకా మారీచుడి యొక్క ఆశ్రమం దగ్గర నుండి ఆ రావణాసురుడు అదేవిధంగా మారీచుడు కూడా ఆ రథాన్ని ఎక్కారు. ఎక్కి తతః రావణ మారీచౌ తం రథమారుహ్య విమానం ఇవ. ఇక మారీచుడు రావణాసురుడు కూడా విమానంలాగా ఉన్నటువంటి ఆ రథాన్ని ఎక్కి, సహజంగా రథము అంటే కనుక నేల మీద వెళుతూ ఉంటుంది, కానీ రావణాసురుని యొక్క రథము ఆకాశంలో కూడా వెళుతుంది, అందుకని విమానంలాగా ఉన్నటువంటి రథము అని చెప్పి అన్నారు. అటువంటి రథాన్ని ఎక్కి తస్మాత్ ఆశ్రమ మండలాత్, ఆ మారీచుడు ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంతము నుండి కూడా శీఘ్రం యయతు, చాలా వేగంగా బయలుదేరి పంచవటికి వస్తూ ఉన్నారు.
తథైవ తత్ర పశ్యంతౌ పట్టణాని వనాని చ గిరీంశ్చ సరితః సర్వా రాష్ట్రాణి నగరాణి చ. ఇంకా అక్కడ నుంచి ఆకాశ మార్గంలో వస్తూ ఉన్నారు. లంకానగరం నుండి మారీచుని యొక్క ఆశ్రమానికి ఆకాశ మార్గంలో వస్తున్నటువంటి రావణాసురుడు అనేకమైనటువంటి ఆశ్రమములను, అనేకలైనటువంటి దేవ గంధర్వ కిన్నెర కింపురుష యక్ష మొదలైనటువంటి దేవతా గణములను, అలాగే గరుత్మంతుడు కూర్చోవడం ద్వారా విరిగినటువంటి ఆ మర్రి చెట్టు యొక్క విశేషమును, ఆ స్థలమును, వాటినన్నిటినీ చూసుకుంటూ మారీచుని యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఇక మారీచాశ్రమం నుండి మారీచుడితో పాటు తన రథంలో ఆకాశ మార్గంలో వెళుతున్నటువంటి వారు ఆ రావణాసురుడు, అలాగే ఆ మారీచుడు కూడా అనేకమైనటువంటి పట్టణములను, అనేకమైనటువంటి నగరములను, అలాగే గ్రామములను, అడవులను చూస్తూ ఆ పంచవటీ తీరానికి వెళుతున్నారు అని చెప్పి అంటున్నాడు ఇక్కడ. తథైవ, ఆ విధంగా వారి రథాన్ని ఎక్కి మారీచ రావణులు ఇద్దరూ కూడా కలిసి తత్ర పట్టణాని వనాని గిరీంశ్చ సర్వాహ, ఆ మార్గంలో ఉన్నటువంటి పట్టణములను, ఆకాశ మార్గంలో వెళుతున్నారు కదా, మరి ఆ కింద కనిపించేటటువంటి పట్టణములను, వనములను, పర్వతములను, సర్వాహ అలాగే నదులు మొదలైనటువంటి వాటన్నిటిని, రాష్ట్రములను, నగరములను, వీటినన్నింటినీ కూడా చూసుకుంటూ, ఇంకా పశ్యంతో చూసుకుంటూ ఆ పంచవటీ తీరానికి సమీపిస్తున్నారు అని చెప్పి అన్నారు. ఇక్కడ పట్టణమని, నగరమని, గ్రామమని ఇలాగే ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పారండి? అన్ని చోట్ల కూడా ఉండేది మనుషులే కదా అని అంటే వీటిల్లో కూడా కొంత భేదం అనేది ఉన్నది. ఇక్కడ ప్రజలు నివసించేటటువంటి స్థానము 10 రకాలుగా ఉంటుందట. 10 రకాలైనటువంటి పేర్లతోటి వ్యవహరిస్తారు ఆయా పరిస్థితులను బట్టి అన్నమాట. ఇక్కడ బ్రాహ్మణులు వారి సేవకులతోటి నివసించేటటువంటి ప్రాంతమును, అంటే బ్రాహ్మణులు మిగతా వారితో కలిసి నివసించేటటువంటి ప్రాంతాన్ని గ్రామము అని అంటారు. ఒకవేళ అదే గ్రామంలో కనుక ఎక్కువగా బ్రాహ్మణులే కనుక ఉన్నట్లయితే దానిని అగ్రహారము అని చెప్పి అంటారు. అలాగే అంటే బ్రాహ్మణులతోటి, అలాగే ఇతర జనులతోటి, వారితో పాటుగా ఇంకా శిల్పి జనులు, కళాకారులు, క్రయ విక్రయములు చేసేటటువంటి అంటే వాణిజ్యం, వ్యాపారస్తులు, అదేవిధంగా అనేకమైనటువంటి దేవాలయములు, ఇవన్నీ కూడా ఉన్నట్లయితే ఆ నివాస స్థానాన్ని నగరము అని చెప్పి అంటారు. మరి పట్టణం అంటే వీటన్నిటితో పాటుగా విదేశముల నుండి వచ్చినటువంటి వర్తక వ్యాపారం చేసేవారు కూడా ఉన్నట్లయితే దానిని పట్టణము అని చెప్పి అంటారు. చూడండి, మనం అనుకుంటుంటాం పట్టణము అంటే, నగరము అంటే పెద్ద తేడా ఏం లేదు కదండి అని చెప్పి, కానీ మనకు నీతి శాస్త్రాల్లోనూ వీటిల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ దేశంలోనే అనేకమైనటువంటి ప్రాంతముల నుండి వచ్చే వర్తక వ్యాపారములు చేసేవారు కనుక ఉన్నట్లయితే అది నగరము అని చెప్పి, వీరితో పాటుగా విదేశముల నుండి వచ్చేటటువంటి వర్తకులు, ఆ వ్యాపారం చేసేవారు కనుక ఉన్నట్లయితే దాన్ని పట్టణము అని చెప్పి, విదేశములు మాత్రమే కాకుండా ద్వీపాంతరముల నుండి, అంటే విదేశమని మన ద్వీపంలో ఆసియా ఖండం అన్నారనుకోండి, ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి వారి కనుక వచ్చి వ్యాపారం చేసేటటువంటి ప్రదేశం అయితే నగరము అని చెప్పి అనాలి అని. అలా కాకుండా ద్వీపాంతరముల నుండి, మరొక ద్వీపం నుండి వచ్చినటువంటి వారు, ఖండాంతరముల నుండి వచ్చిన వారు కనుక ఆ వర్తక వ్యాపారములు చేస్తూ క్రయ విక్రయములు కనుక చేస్తున్నట్లయితే అటువంటి ఊరిని, అది కూడా సముద్ర తీరంలో కనుక ఉన్నట్లయితే సముద్ర తీరంలో ఉన్న ఊరిని కర్వటము అని చెప్పి అంటారు. అలాగే క్రయ విక్రయములు, అనేకమైనటువంటి జాతులతో కూడినటువంటి ప్రాంతాన్ని కేటకము అని చెప్పి, అలాగే వస్త్రములు ఎక్కువగా వస్త్రములు వ్యాపారం జరిగేటటువంటి ప్రాంతం అయితే కనుక దానిని పురము అని చెప్పి, అలాగే భిన్న భిన్న జాతులతో కూడి ఉన్నప్పటికీ కూడా అందులో ఒక జాతి వారు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని కేటకము అని చెప్పి, లేకపోతే దాన్ని కుసుమము అని చెప్పి, ఇలాగా అనేకమైనటువంటి పేర్లతోటి మనుషులు నివసించేటటువంటి స్థానాలని అంటారు. అందుకనే చూడండి, ఇక్కడ గ్రామము, అగ్రహారము, నగరము, పట్టణము, కర్వటము,
పురము, కేటకము, కుసుమము అంటూ ఈ విధంగా అనేక రకాలుగా ఆ జనులు నివసించేటటువంటి ప్రాంతాన్ని మనకు ఆ స్మృతులలో తెలియజేశారన్నమాట. ఇంకా కూడా విశేషాలు చెబుతూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాపార నిమిత్తము వచ్చి ఆ ప్రాంతంలో ఆ వ్యాపారాన్ని ముగించుకుని వెళ్ళేటటువంటి వారు ఉంటారు కదా, అలా ఉండేటటువంటి ప్రాంతాన్ని శిబిరము అని చెప్పి, అలాగే ఆ రాజ సంబంధికులు ఎవరైతే ఉంటారో వారు ఆ వ్యాపారములు చేస్తూ ఆయా ఊరిలో ఉండేటటువంటి ఆయా ప్రాంతములలో నివాసం కనుక ఉన్నట్లయితే రాజవాసికము అని చెప్పి, సేనలకు సంబంధించినటువంటి ఆ సైనికులు ఉండేటటువంటి ప్రాంతాన్ని సేనాముఖము అని, ఇలాగా ఆ ప్రజల యొక్క వృత్తి వ్యాపారముల రీత్యా వారి యొక్క ప్రవృత్తి రీత్యా మరి ఆ ప్రాంతములకు ఆయా పేర్లు, వారు నివసించేటటువంటి స్థానాలకు ఆయా పేర్లు మనకు స్మృతులలో తెలియజేశారు. మరి ఆ విధంగా ఈ రకమైనటువంటి నగరములను, పట్టణములను అన్నింటినీ కూడా గ్రామములను చూసుకుంటూ రావణుడు అదేవిధంగా మారీచుడు ఆ రథంలో పంచవటీ తీరానికి చేరుకుంటున్నారు. సమేత్య దండకారణ్యం రాఘవస్యాశ్రమం తతః దదర్శ సహ మారీచః రావణో రాక్షసాధిపః. రాక్షసాధిపుడైనటువంటి రావణుడు సహమారీచః, మారీచునితో కలిసినటువంటి వాడే అతనితో కూడి దండకారణ్యం సమేత్య, ఇక దండకారణ్యానికి ఆ దండకారణ్యంలోకి ప్రవేశించి తతః రాఘవస్య ఆశ్రమం దదర్శ, ఇంకా ఆ తరువాత రాముడు నివసించి ఉండేటటువంటి ఆ ఆశ్రమాన్ని వారు చూశారు. అంటే అలంత దూరం నుండే ఆ ఆకాశ మార్గంలోనే రథం నుండి రాముడు ఉంటున్నటువంటి ఆ పంచవటిలో ఉన్నటువంటి ఆశ్రమాన్ని వాళ్ళు చూచారు. అవతీర్య రథాత్ తస్మాత్ తతః కాంచన భూషణాత్ హస్తే గృహీత్వా మారీచం రావణో వాక్యమబ్రవీత్. ఇంకా పంచవటీ తీరానికి సమీపానికి వచ్చేటప్పటికి రావణాసురుడు ఆ రథాన్ని ఇంకా కిందకు దించేటప్పటికి ఆ రథం నుండి తతః రావణ కాంచనభూషణాత్ తస్మాత్ రథాదవతీర్య, బంగారములతోటి మణిమాణిక్యములతోటి పదగబడినటువంటి ఆ రథము నుండి రావణాసురుడు కిందకి దిగి మారీచుణ్ణి కూడా కిందకి దించి మారీచం హస్తే గృహీత్వా, మారీచుణ్ణి తన చేతితో పట్టుకుని ఏదైనా ముఖ్యమైనటువంటి పని, తనకు అవసరమైనటువంటి పనిని ఇతరులకు చెబుతున్నప్పుడు వారితో మరింత సఖ్యంగా వారి భుజం మీద చేసి మరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి కార్యాన్ని నెరవేర్చుకుంటారు కదా, అలాగే ఇక్కడ రావణాసురుడు కూడా మారీచం హస్తే గృహీత్వా, మారీచుని యొక్క చెయ్యి పట్టుకుని మారీచుని యొక్క చేతిని తన చేతిలో పెట్టుకుని ఇంకా వాక్యమబ్రవీత్, మారీచుడితోటి ఆ సమయంలో చేయవలసినటువంటి పనిని చెబుతూ ఉన్నాడు. మరి రావణాసురుడు ఏ విధంగా చెప్పాడు, మారీచుడు ఏ విధంగా చేశాడు, ఆ విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవముక్త్వా తు వచనం మారీచో రావణం తతః గచ్ఛావేత్యబ్రవీద్దీనః భయాద్రాత్రిం చర ప్రభోః దృష్టశ్చాహం పునస్తేన శరచాపాసిధారిణా మద్వధ్యోద్యతశస్త్రేణ వినష్టం జీవితంచ మే నహి రామం పరాక్రమ్య జీవన్ ప్రతినివర్తతే వర్తతే ప్రతిరూపోసౌ యమదండః తస్యతే కిన్ను శక్యం మయా కర్తుం ఏవం త్వయి దురాత్మని ఏష గచ్ఛామ్యహం తాత స్వస్తితేస్తు నిశాచరా ప్రహృష్టస్త్వభవత్తేన వచనేన స రావణః పరిష్వజ్య సుసంసృష్టం ఇదం వచనమబ్రవీత్ ఏతచ్చౌండీర్యయుక్తంతే మచ్ఛందాదివ భాషితం ఇదానీమసి మారీచః పూర్వమన్యో నిశాచరః ఆరుహ్యతామయం శీఘ్రం రథో రత్నవిభూషితః మయా సహ తథా యుక్తః పిశాచవదనైః ఖరైః ప్రలోభయిత్వా వైదేహీం
యథేష్టం గంతుమర్హసి తాం శూన్యే ప్రసభం సీతాం ఆనయిష్యామి మైథిలీం తతో రావణమారీచౌ విమానమివ తం రథం ఆరుహ్య యయతు శీఘ్రం తస్మాదాశ్రమమండలాత్ తథైవ తత్ర పశ్యంతౌ పట్టణాని వనాని చ గిరీంశ్చ సరితః సర్వాః రాష్ట్రాణి నగరాణి చ సమేత్య దండకారణ్యం రాఘవస్యాశ్రమం తతః దదర్శ సహ మారీచః రావణో రాక్షసాధిపః అవతీర్య రథాత్ తస్మాత్ తతః కాంచనభూషణాత్ హస్తే గృహీత్వా మారీచం రావణో వాక్యమబ్రవీత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 42 సర్గే 12 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో